బట్ చంద్రబాబు గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని విన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మీలాంటి ఆర్థికవేత్తలు అవసరం ఇప్పుడున్న వాళ్ళ క్రైసిస్ టైంలో. బికాజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్ ఫేసింగ్, ఐ మీన్ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ విషయం కావచ్చు, రకరకాల విషయాల్లో కావచ్చు, ఒక ఒక పగడ్బందీ ఐ మీన్ ఎకనామికల్ ప్లాన్ అయితే ఉండాలి, ఫిజికల్ ప్లాన్ అయితే ఉండాలి. దానికోసం ఐ హర్డ్ దట్ హీ సీకింగ్ యువర్ హెల్ప్. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా తెలివైన వ్యక్తి, ఆయనకి అపారమైన అనుభవం ఉంది, ఆయన దగ్గర చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. నేను వెళ్ళి ఏదో పెద్దగా చేసేసేది ఏం లేదు. దానికి ఎకనామిక్ ప్లాన్స్, దానికి ఆలోచనలు, దానికి ఏంటి అభిప్రాయాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ దట్ హీ విల్ డూ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ. బట్ మీరు హైపోథెటికల్ అనుకున్నా సరే, ఇన్ కేస్ మీకు అటువంటి ఏమైనా ప్రపోజల్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? అప్పుడు పరిస్థితిని బట్టి ఉంటుందండి. అంటే నేను కూడా చాలా కమిట్మెంట్స్ చేసి ఉన్నాను కదా. ఇప్పుడు ఏదో ఇంటర్నేషనల్గా కొన్ని యూనివర్సిటీస్తో పనిచేస్తున్నాను. సింగపూర్లోనే ఉన్నాను, కానీ కొన్ని అమెరికన్ యూనివర్సిటీస్తో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అవి చేస్తున్నాను. దానికి కొన్ని గత 2 సంవత్సరాల ముందు వరకు కమిట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చూసి ఆలోచించాలి. 2 క్వశ్చన్స్ అడుగుతానండి. మోస్ట్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కెరియర్ ఏమైనా గుర్తుందా మీకు? అలాగే మోస్ట్ చెరిష్డ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తుందా? 2 చెప్పండి. బిట్టర్ అంటే మీరు ఇంటర్వ్యూలో అడిగితే గబుక్కుని చెప్పడం కష్టం. బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఖమ్మంలో కలెక్టర్గా చేసినప్పుడు, అప్పుడు 9 నెలల్లోనే ఈ ట్రైబల్స్, ల్యాండ్స్, లోన్స్ అవన్నీ చూస్తూ ఉంటే అంతా నేను ముందు వెనక చూడకుండా ఈ కమోషన్ ఏదో తెచ్చేస్తున్నాను అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ వారు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు అది కొంచెం బెటర్గానే ఫీల్ అయ్యాను అప్పుడు తప్పకుండాను. I can't say if it's the bitterest experience. మీరు అన్నారు మోస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ అని నేను కొంచెం ఆలోచిస్తే కానీ చెప్పలేను, కానీ that was one of those. It was painful. Then also sometimes రికగ్నిషన్ వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా సంవత్సరం చేశాక నువ్వు ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళు అన్నప్పుడు కూడా దట్స్ అ రివార్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు అప్పుడు గవర్నర్ అవగానే, స్తోమత ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరిలోనూ నుంచి నన్ను ఫైనాన్స్ గవర్నర్గా వెళ్ళంటే దట్ వాజ్ అ వెరీ ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అయితే మీరు బుక్ రాస్తున్నాను అని అనుకున్నప్పుడు, అంటే మీకు వచ్చిన థాట్ని మీరు ఎంతమందితో షేర్ చేసుకున్నారా? ఎవరితో అయినా షేర్ చేసుకున్నారా? ఎస్పెషల్లీ నేను ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారితో కానీ లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో కానీ చెప్పారా నేను బుక్ రాస్తాను, రాయబోతున్నాను? లేదండి, చెప్పలేదు. మా ఆవిడకి చెప్పాను, తర్వాత ఏదో కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను, అంటే దగ్గర ఉన్న ఫ్రెండ్స్కి. అంటే చాలామంది అడుగుతున్నారు అన్నమాట, నువ్వు సింగపూర్లో ఏం చేస్తావు అని చెప్పేసి. సింగపూర్లో ఒక సంవత్సరం అంటే 6 నెలలు కూర్చుని పుస్తకం రాశాను. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు నువ్వేం చేస్తున్నావు అంటే నేను పుస్తకం రాస్తున్నానండి అని చెప్పేవాడు. అవకాశం వచ్చింది కాబట్టి చెప్పడమే, కానీ నేను కల్పించుకొని నేను ఇదిగో బుక్ రాసేస్తున్నానని చెప్పలేదు. ఏదో ఆర్బీఐలో కొంతమంది తెలుసున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది సేకరించాలి కాబట్టి వాళ్ళని అడిగాము. వాళ్ళు పాపం చాలా అభిమానంగా నాకు సపోర్ట్ చేశారు.